ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వదినా, నువ్వు మధ్యలోకి రాకు. అసలు నువ్వు నా తోడు పుట్టిన దానివేనా? ఆ మాట అనడానికి నీకు నోరెలా వచ్చిందే? ఏంటి పిన్ని, ఎప్పుడూ లేనిది నా పెళ్లి గురించి అంత నెగటివ్ గా మాట్లాడుతున్నావు? అక్క, ఆ మాట అంటావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది నీ నోటి నుంచి వచ్చిన మాటేనా, లేకపోతే ఎవరైనా నీకు నూరిపోసారా? పొరపాటున ముహూర్త బలం అనిపోయి పెళ్లి బలం అన్నాను. అనాల్సిందంతా అనేసి మళ్ళీ కావాలని కవర్ చేసుకుంటున్నావు పిన్ని. నువ్వు బాగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయావు. నిన్నిలా అనేలా చేసింది కూడా అదే. సహస్ర, ఎవరి గురించి అమ్మా నువ్వంటుంది? ఇంకెవరత్తయ్యా? మీరు వెనకేసుకొని వస్తారే ఆ లక్ష్మి. మొదట మిమ్మల్ని మార్చింది, తర్వాత బావని తన వైపుకి తిప్పుకుంది. ఇప్పుడు పిన్నిని కూడా దాని దారిలోకి తీసుకొచ్చుకుంది. నీ నోరు జారడానికి లక్ష్మికి అసలు సంబంధమే లేదు. తనేదో తప్పుగా మాట్లాడితే ఆ తప్పుని అమాయకురాలికి ఆపాదిస్తావేంటమ్మా? ఏయ్, ఆపవే నీ నీతి ప్రవచనాలు. అమ్మో, ఇదేదో తిరిగి తిరిగి ముహూర్త బలమనొస్తున్నారు. ఆ పెట్టుడు ముహూర్తం పెట్టించింది నేనే. అది బయటపడితే అక్క అమ్మోరైపోతుంది. జాగ్రత్తగా మేనేజ్ చెయ్యాలి. అసలు నీ వల్లే మా బతుకులు ఇలా తగలడ్డాయి. ఎప్పుడు ఏమని ముహూర్తం పెట్టావో నా కూతురు పెళ్లి ఇలా అయ్యింది. అన్నిటికీ మూల కారణం నువ్వే. అక్క, తప్పుగా మాట్లాడింది నేను. వదిన ఎందుకు అంటున్నావు? అక్క, ఇక ఈ విషయం ఇక్కడే వదిలే, పెద్దది చేయకు. వసుధ అక్క ఏదో తెలియక అందిలే. సహస్ర నాకు కూతురే, నేను కావాలని అననక్క. సహస్ర, సారీనే. పిన్ని, ఏ విషయంలోనైనా నన్ను ఏమైనా అను, భరిస్తాను. బావ విషయంలో ఏమైనా అంటే నేను తట్టుకోలేను పిన్ని. వసుధ, బాధపడకమ్మా. నువ్వేవీ కావాలని అనలేదు కదా. సహస్రత అర్థం చేసుకుంటుందిలే. రా, పద. అమ్మయ్యా, టాపిక్ నా వైపు యూటర్న్ తిరుగుంటే నా చెంపలు పగిలేవి. జాగ్రత్తగా ఉండాలి. వదిలే బావా, నేను చచ్చిపోను. వదిలు బావా, వదిలు. నేను పెళ్ళట్టు చేసుకుంటే నిన్నే చేసుకుంటాను. నువ్వు నన్ను తప్పించి ఇంకెవరిని పెళ్లి చేసుకోకూడదు. నన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోనని చెప్పు. చెప్పు బావా. అలాగే సహస్ర. నా స్వీట్ హార్ట్ ఇక్కడుందా? లక్ష్మి, ఇక్కడేం చేస్తున్నావు? ఏం చేయట్లేదు మదన్ బాబు గారు. కమగే. ఏంటండి? అదే నా పేరు పెట్టి పిలిచారు కదా, ఏమన్నారు? మదన్ బాబు గారు,
సి మై నేమ్ ఈజ్ మదన్. యూ జస్ట్ కాల్ మీ మదన్. అంతేగాని ఆ వెనక తోకలాగా బాబుగారు అనేది మాత్రం వద్దు. నేను అలా పిలవనండి. నో, మదన్ బాబు గారు అని పిలిస్తే నాకు నచ్చదు. పోనీ మదన్ గారు అని పిలుస్తా. నో, అస్సలు కుదరదు. కాల్ మీ యాజ్ మదన్. ప్లీజ్ అండి. నో. హాఫ్ మూన్ని చూసి మంచి ఉదయం ఉన్న వాళ్ళని చూస్తే ఉదయం కాదండి, హృదయం. యా, అదే హృదయం ఉన్న వాళ్ళని చూస్తే మంచి జరుగుతుందని మా మమ్మీ చెప్పింది. రే, నువ్వేంట్రా ఇక్కడ? బయట చందమామని చూడడానికి వచ్చానురా. అమెరికాలో తెల్లారితే చాలు ఫోన్ చేసి ఇలా డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు. సరే, యూ గైస్ క్యారీ ఆన్. అంకుల్ ఇంటికి సేఫ్గానే వెళ్ళరా? వెళ్ళారు. నువ్వు ఈ ఇంట్లోనే ఉంటూ అందరి పనులు చేస్తూ వాళ్ళ చేత మాటలు అనిపించుకుంటూ నువ్వు బాధపడుతూ కూర్చుంటే నీ లైఫ్కి ఏమైనా అర్థం ఉంటుందా? ఇంతకు మించి నేనేం చేయగలను? ఎటు వెళ్ళగలను? నువ్వేమీ చేయక్కర్లేదు. నువ్వు రేపటి నుంచి ఆఫీస్కి రా. ఆఫీస్కా? నేనా? అవును, నువ్వు ఇంట్లో ఉంటే అందరూ నిన్ను పాయింట్అవుట్ చేయడానికి టైం ఉంటుంది. అదే నువ్వు అక్కడికి వచ్చి ఆఫీస్లో చేరి వర్క్ నేర్చుకుని వర్క్లో పడితే నీకంటూ ఓ పని దొరుకుతుంది. నీ సమస్యకి సగం పరిష్కారం దొరుకుతుంది. కానీ విహారీ గారు, నువ్వు ఇంకేం మాట్లాడద్దు. నువ్వు ఆఫీస్కి రావటం ఫైనల్. నువ్వు వర్క్లో పడిపోతే ముందు నీకు అవసరం లేని టెన్షన్స్ అన్నీ కూడా తగ్గించుకోవచ్చు కదా. ఇప్పుడు నా జీవితం నా చేతుల్లో లేదు. ఎటు వెళ్తే ఏమవుతుందో, అది దేనికి దారి తీస్తుందో అర్థం కావట్లేదు. లక్ష్మి, దయచేసి నా మాట విను. నీ సమస్యకి ఇది పరిష్కారం అని చెప్పట్లేదు, ఇదొక దారి అని చెప్తున్నాను. మనం ఏదో ఒక ప్రయత్నం చేయకపోతే ఇలాగే మనం కష్టాల మధ్యలోనే ఉండిపోతాం. చూడు, నువ్వు అలా బయటకు వచ్చి కొత్త ప్రయాణం చేస్తే ఏమో అక్కడ నీకు నమ్మకం కనిపించవచ్చు కదా. ఆ నమ్మకం నిన్ను కొత్త లక్ష్యం వైపు తీసుకెళ్ళి నీకు ఒక కొత్త జీవితం ఏర్పడచ్చు. అందుకే నువ్వు దయచేసి ఆఫీస్కి రావడానికి ప్రిపేర్ అయిపో. నేను అక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తాను, ఓకేనా? సరే, ఎక్కువ ఆలోచించకుండా వెళ్ళి పడుకో. గుడ్ నైట్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.